విశాఖ జిల్లా ఎన్ఏడి ప్రాంతంలో ఎస్వీఎంఎస్ కన్స్ట్రక్షన్స్ యజమాని పొలిమేర శ్రీను వారి దంపతులు కుటుంబ సభ్యులు అందరూ కలిసి వారి నివాసం వద్ద మట్టితో తయారు చేసిన వినాయకుడిని పూజిస్తున్నారు. ప్రతి సంవత్సరం వారి స్వయంగా మట్టి తీసుకొచ్చి 5 అడుగులు వినాయకుడిని తయారు చేసి కుటుంబ సమేతంగా అంగరంగ వైభవంగా పూజలు చేసి సుమారు 2000 మంది భక్తులకు ప్రతి సంవత్సరం అన్నదానము పెడతారు. పర్యావరణాన్ని కాపాడుతూ ఆదర్శంగా నిలిచారు. మిగతా వారు కూడా పర్యావరణాన్ని కాపాడాలని వారు కూడా వినాయకుడి బొమ్మలు ఉచితంగా ఇస్తారు. జై గణేశ అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ కూడా ప్లాస్టిక్ అంటే మామూలు పర్యావరణాన్ని రక్షించడానికి కానీ చాలామంది చెప్తున్నారు. కానీ కొంతమంది వింటున్నారు, కొంతమంది వింటలేదు. కానీ మేము ఏంటంటే స్వయంగా మట్టితో మన విజయనగరంకి ఆనందపురం మధ్యలోనే ఉంటుంది. ఆ బంకమన్ను అనేది అక్కడే దొరుకుతుంది. దాన్ని తెచ్చి మేము స్వయంగా తయారు చేసి వినాయకుడిని తయారు చేస్తూ మా కుటుంబం మొత్తం తయారు చేసి ఈ యొక్క ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టి వినాయకుడిని పెట్టడం జరుగుతుంది. కానీ అలాగే మట్టి వినాయకుని పెట్టి 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఈ యొక్క స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజ చేస్తున్నాం. అలాగే పూజా కైంకర్యాలు కానీ అలాగే నిత్య దీపారాధన కానీ అలాగే చేస్తూ మళ్ళీ హోమ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా భక్తితో చేయడం అంటే ఈ మధ్య ఏంటంటే అందరూ ఈ కలర్లు వేసినవి కానీ ప్లాస్టిక్ ప్యారిస్ విగ్రహాలు కొడుతున్నారు. అలా కాకుండా అందరూ కూడా దయించి ఈ యొక్క స్వామివారిని మట్టి వినాయకుడిని తెచ్చి మట్టి వినాయకుడిని పూజించారని మరీ కోరుకుంటూ అలాగే ఆయన ప్రతిబింబిస్తారు. అలాగే మట్టిలో కూడా ఆయన ప్రతిబింబిస్తారు. ఆయన యొక్క ఆశీర్వాదం కూడా మనందరికీ ఉంటుంది. అందరూ కూడా భక్తితో పూజించి మన మట్టి వినాయకుడిని పూజిస్తారని మరీ కోరుకుంటూ అలాగే ఈ హోమాలు అలాగే మేము ముఖ్యంగా ఏంటంటే ప్రజలకి ఈరోజు చెప్పేటంటే ప్రతి ఒక్కరు కూడా ఏ అంటుపళ్ళు కానీ ఏ సామాన్లు తెస్తారు అందరూ కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు ఉరుకుతారు. ప్లాస్టిక్ నిషేధించమని చెప్పాము, కానీ ఎవరు ప్లాస్టిక్ మటుకు ఇవ్వట్లేదు. కానీ మేము ఏం చేసామంటే అందుకే తాటాకి బొట్టలు కూడా చేయించుకొని వీటితోనే ప్రసాదాలు కూడా పెట్టడం స్వామివారికి అలాగే దీంట్లోనే చేసి మేము ఉడుతున్నాం. కానీ ప్లాస్టిక్ అనేది మేము వాడలేదు. అందరూ కూడా తప్పగా కంపల్సరీగా పర్యావరణాన్ని రక్షిస్తారని మరీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుసుకుంటాం. నమస్తే అండి. నేను ఎస్వీఎంఎస్ అధినేత వాళ్ళ భార్య వైఫ్ని. మేమంటే మా కుటుంబం అంతా కలిసి మట్టి వినాయకుడిని